సౌత్ ఇండియా సూపర్ స్టార్ రజనీకాంత్ గురించి ప్రత్యేకంగా సినీ ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. కొన్ని దశాబ్దాల నుంచి ఆయన ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ ప్రేక్షకులను అలరిస్తూ ఉన్నారు. ఒక బస్ కండక్టర్ స్థాయి నుంచి ఏకంగా కోట్లాది మంది అభిమానుల గుండెల్లో గుడి కట్టుకున్న సూపర్ స్టార్ స్థాయికి ఆయన ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకమని చెప్పాలి. అయితే 70 ఏళ్ల వయసు దాటిపోతున్నా కూడా ఇంకా వరుసగా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు ఆయన. గత కొంతకాలం నుంచి వరుస ఫ్లాప్ సినిమాలతో రజనీకాంత్ సతమతం అయినప్పటికీ ఆ తర్వాత వచ్చిన జైలర్ మూవీతో మాత్రం సాలిడ్ హిట్ కొట్టారు అని చెప్పాలి. ఇప్పటికీ రజనీ చేతుల్లో కొన్ని క్రేజీ ప్రాజెక్టులున్నాయి. ఇక ఇలాంటి సినిమాల్లో అటు లోకేష్ కనకరాజుతో తీస్తున్న సినిమా కూడా ఒకటి. తనదైన సినిమాలతో వరుసగా సూపర్ హిట్లు కొడుతూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు డైరెక్టర్ లోకేష్ కనకరాజ్. ఇక రజనీ లోకేష్ కనకరాజ్ కాంబోలో తెరకెక్కుతున్న మూవీపై భారీ రేంజ్ లోనే అంచనాలున్నాయి. ఈ సినిమాకు కూలీ అనే టైటిల్ పెట్టగా ఇక ఈ సినిమాలో దేవా అనే పాత్రలో కనిపించబోతున్నారు రజనీకాంత్. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. అయితే ఇటీవల మూవీ సెట్ లో ఓనం సందర్భంగా వెట్టియాన్లోని మనసిలాయో సాంగ్ కు రజనీ స్టెప్పులు వేశారు. దర్శకుడు లోకేష్ ను ఆహ్వానించగా ఆయన డాన్స్ చేసేందుకు నిరాకరించారు. ఇక అటు రజనీకాంత్ మాత్రం ఎంతో జోష్ తో తనదైన శైలిలో స్టెప్పులు వేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ గా మారగా ఇది చూసి ఫ్యాన్స్ మురిసిపోతూ ఉన్నారు.